శివా అమ్మవారు ఏం చేస్తుందని చెప్తోందంటే వేదం, రుద్రస్య భేషజీ, కోపం వచ్చినటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా పట్టించుకోకుండా హాయిగా తనలో తాను రమిస్తున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. చేసి విశ్వాన్ని ఓ దెబ్బ కొట్టిస్తుంది తప్పు చేసినప్పుడు. అప్పుడు అందరూ దారిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? దక్షుడు ఒక్కడు చేసిన తప్పు అందరూ చేసిన తప్పుగా మారిపోతుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఆవిడే జోక్యం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు పతివ్రతా లక్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు, నేను జోక్యం చేసుకుంటాను అనకూడదు. శంకర భగవత్పాదులు మహాపురుషులు. అలా నేను అంటూనే ఉంటా, ఏదో మధుర పదార్థం తిన్నవాడు త్రేయించినట్టు రోజు అంటాను ఆ మాట. ఎందుకంటే ఆమె ఎటువంటి మహాసామ్రాజ్ఞియో సౌందర్యలహరిలో చెప్పి చిట్ట చివరికి వెళ్ళిపోయాక సౌందర్యలహరిలో చమత్కారమైన మాట అన్నారు. ఎవరో తెలుసా అమ్మవారు? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె పరబ్రహ్మము యొక్క మహిషి అన్నారు. ఇల్లాలు. ఇల్లాలు అన్నప్పుడు ఒక లక్షణం ఉంటుంది. ఇంచేతనంటే ఎక్కడికి ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. సభకి వెళ్ళామనుకోండి వినాలి. రామకోటో ఇంకోటో రాసుకుందాం అనుకున్నారనుకోండి ఇంటి దగ్గర రాసుకోవాలి. సభకు వచ్చి ముందు కూర్చోవడం ఎందుకు, రాసుకోవడం ఎందుకు? అర్థం లేని పని. అంటే అసందర్భమైన ప్రవర్తన అంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు? ఇల్లాలు ఏం చేయాలి? భర్త మాటకి కట్టుబడాలి, భర్త మాట పాటించాలి. అలా భర్త మాట పాటించింది అనుకోండి ఆవిడ్ని ఇల్లాలంటారు. గౌరవము కలిగినటువంటి పతివ్రత. భర్త శాసనమునకు ఆమె లోబడి ఉండాలి తప్ప ఆవిడ స్వతంత్రంగా ప్రవర్తించింది అనుకోండి ఇంకేమి మర్యాద, ఇంకేం కుటుంబం, ఇంకేం భర్త మీద గౌరవం. అసలు స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే భర్త శాసనమును ఔదలదాల్చినదై ఉండాలి, భర్త మాటకి గౌరవం ఇచ్చేదై ఉండాలి. అది స్త్రీ ధర్మం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు పరదేవత విషయంలో స్త్రీ ధర్మాన్ని ఎలా ఉల్లంఘింపచేస్తారు? ఆవిడ మహాసామ్రాజ్ఞి, శివుడేమో ఆయన మాట వింటుంటాడు చేకట్టుకునని ఎలా చెప్తారు? అందుకే సౌందర్యలహరి చిట్ట చివరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె మహామాయ, విశ్వమును తిప్పుతూ ఉంటుంది, కానీ ఆమె పరబ్రహ్మము యొక్క ఇల్లాలు. అలా అంటేనే ఒక స్త్రీ పరిపూర్ణత్వాన్ని పొందినట్లవుతుంది. అమ్మవారు కూడా సదాశివుని ఇల్లాలుగా మహాపతివ్రత. ఆ తల్లి పరమేశ్వరుడి మాట వినేది అంటేనే ఆవిడ సంతోషిస్తుంది. అసలు లోకంలో ఒక పెద్ద రహస్యం చెప్తారు. సౌందర్యలహరి చదువుదాం అనుకున్నా, సౌందర్యలహరి ప్రవచనం చెయ్యాలనుకున్నా, తిన్నగా సౌందర్యలహరిని మొదలుపెట్టినా, తిన్నగా అమ్మవారిని పొగిడినా అమ్మవారు భ్రుకుటి ముడేస్తుంది. వీడేవాడు దుర్మార్గుడు నన్ను పొగుడుతున్నాడు అని. అమ్మవారు సంతోషించాలంటే పరమేశ్వరుణ్ణి పొగడాలి. అది పతివ్రతా లక్షణం. భర్తని పొగిడితే తాను సంతోషిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు ఇది దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరి అమ్మవారి గురించి చెప్తున్నా అమ్మవారితో మొదలు పెట్టాల. శివా అని మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో భర్త పేరుతో మొదలెట్టారు. ఆమె భర్త అయిన శివుడి పేరుతో మొదలెడితే నడుస్తుంది సౌందర్యలహరి. అందుకే సౌందర్యలహరి బాగా అర్థం అవ్వాలనుకున్న వాళ్ళు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అని చెప్తారు పెద్దలు. అందుకే చూడండి, అంతటి మహాపతివ్రత అయిన తల్లి భర్త దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటాను, మా నాన్నగారు తప్పు చేస్తున్నారు, మా నాన్నగారిని శిక్షిస్తాను, మీకేమి పట్టదు, కిమ్మనకుండా కూర్చుంటారు, కాబట్టి మీ గౌరవం నేను తీసుకొస్తాను, పిల్లలెవరూ మాట వింటలేదు, 3 భువనములను నేను చూడండి ఎలా దారిలో పెడతాను అంటే ఇంకా ఆయనేమి విశ్వనాథుడు, ఆయన విశ్వనాథుడు. అప్పుడు ఆయన గౌరవం పోయినట్టు అవుతుంది. అందుకని అలా జోక్యం చేసుకోకూడదు. ఆవిడ పతివ్రతా స్థాయికి కట్టుబడి మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అది దాక్షాయణీ తత్వం యొక్క సందేశం. అందుకే ఆవిడంది ఒకసారి అలా మేడ మీదకి వెళ్ళింది. ఓహో ఋషులు వెళ్ళిపోతున్నారు దివ్య విమానాల్లో, దేవర్షులు ఎడుతున్నారు, మహర్షులు ఎడుతున్నారు, చూసింది. కిందకు వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అంది, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఇల్లాలిగా. కావున దేనికి కావున మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఎక్కడ దక్షుణ్ణి నిందించలేదు ఆవిడ. ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధియే గెదరదిగో, ఇదిగో ఈ దేవర్షులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ వెడుతున్నారు. దేనికి వెడుతున్నారు? అర్ధి. మా నాన్న దక్ష ప్రజాపతి ఇచ్చే తాంబూలాల కోసం వెడుతున్నారు. అంతర్లీనంగా దెప్పి పొడిచింది, వీళ్ళ జ్ఞానం మట్టి కరిచిందని. అలా వాళ్ళు ఎడుతున్నారే, దేవా మనమిపుడచటికి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవా,
మా తండ్రి యజ్ఞం చేస్తుంటే ఇంతమంది వెడుతున్నారే, మన ఇద్దరం వెళ్ళొద్దు, కాబట్టి మనం కూడా వెడదామండి అంది. ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి, మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి నా చెల్లెళ్ళు అందరు వస్తారు, మా మరుదులు వస్తారు, మనకు అంత ఖాళీ ఉండదు అంతమంది ఇంటికి వెళ్ళడానికి, ఒక్కసారి నాన్నగారి ఇంటికి వెడితే అందరినీ చూసేయచ్చు, అందుకని వెడదాం వస్తారా అంది. ఆయన ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మనని పిలవలేదుగా అన్నాడు. అంటే ఆవిడ వెంటనే ధర్మం చెప్పింది. అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనులధిపా. నీకు తెలియని ధర్మమా పరమేశ్వర? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. మీరు సమస్త శాస్త్రములు మీ అందే ఉంటాయి. పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళచ్చు. జనక కన్నతండ్రి ఇంట్లో ఏదైనా జరుగుతుంటే ఆ పిల్లని పిలవలేదు అని ఆ పిల్ల రాకుండా ఉండకూడదు, అల్లుడు గారు రాకుండా ఉండకూడదు, కూతురు అల్లుడు పిలుపు లేకుండా వచ్చేసేయచ్చు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, కూతురు దానం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయలేదు కాబట్టి తండ్రి గారికి అధికారం ఉంది. 2, అల్లుడు గారు పుత్రపంచకంలో ఒకడవుతాడు, 5గురిలో ఒకడవుతాడు, అందుకే మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఆ జరియంచు బట్ట కాదు, తేనె నెయ్యి కలిపి అత్తగారు మామగారు ఇస్తారు. అంటే నాయన ఇవాళ నుంచి నాకు 5 రకములైన కొడుకులు ఉంటారు, అందులో నువ్వు కూడా నాకు కొడుకు అవుతావు అత్తమామలకి. పుత్రపంచకంలో అల్లుడు కూడా కొడుకు వరుసలోకి వస్తాడు. అందుకే మామగారికి ఒంట్లో బాగోలేకపోతే చేయి పట్టుకోవడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అత్తమామల సేవ చేసి తరించడానికి మార్గం ఉంది. తప్పేం లేదు, అత్తగారికి మామగారికి ఉపకారం చెయ్యొచ్చు, అంతేకాని నాకెందుకండి అనకూడదు. కాబట్టి అనయము పిలువకయుండన్, పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళాలి. జనక తండ్రి గారింటికి వెళ్ళాలి. గురువుగారింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మా గురువుగారు మమ్మల్ని పిలవలేదనకూడదు, వెళ్ళిపోవాలి. సుహృత్ మంచి స్నేహితుడు, ఇంట్లో ఏదో జరుగుతోంది ఉత్సవం, పిలవక్కర్లేదు, వెళ్ళిపోవడమే. సుహృత్ జననాయక రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, ఆ రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, ప్రజల్ని పిలవక్కర్లేదు, వెళ్ళచ్చు. ఈ 4 చోట్లకి వెళ్ళచ్చు. ఇప్పుడు నా తండ్రి ఇంట్లో జరిగితే పిలవాలని ఎక్కడుంది, కాబట్టి వెళ్ళాలిగా, శాస్త్రం అది కదా, మరి మీరు ఎందుకు కాదంటున్నారండి. ఆయన అన్నాడు, ఇంకెంతకని దాస్తాడు. పార్వతీ, నాకు ఈ శాస్త్రం తెలియక కాదు, ఎందుకు వద్దన్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వీచి భూరి రాషాక్షులై చూతురదియు కాక ఇదియు వినుము. నోటితో ఏమనరు అసలు, ఇలా తలుపు తీస్తారు, తలుపు తీసి ఇలా చూస్తారు, చూసి బొమ్మలు ముడులు వేయించి, ఇలా కనుబొమ్మలు ముడివేయించి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ వారనాదరమున. కుటిల బుద్ధులైన వాళ్ళ ఇంటికి పెద్ద మనసున్న వాళ్ళు వెడితే అవతల వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అయిపోవాలని లోకంలో ఎక్కడా లేదు. వాళ్ళు అలా చూస్తారు, చూసి పలకరించరు, పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే చాలా మనసు క్లీశపడేలా మాట్లాడతారు, అప్పుడు ఇబ్బంది పడతావు. నువ్వు దక్షుని కూరిమిసుతలలో ఒకతెవైనను నా సంబంధముచే పూజ పడగ జాలవు తరుణి. ఒకప్పుడు మీ నాన్నే నాకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీ నాన్నకి నేనంటే కోపం. ఒకప్పుడు ఒక విషయం జరిగిందని పూర్వగాథంతా చెప్పాడు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూస్తే మీ నాన్నకి నా కూతురని జ్ఞాపకం రాదు, శివుడి భార్య అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి నాకు చెయ్యవలసిన అవమానం నీకు చేస్తాడు, అప్పుడు నువ్వు బాధపడతావు. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో తెలుసా? నా భార్యవి కనుక. అంటే ఎంత చించలమతో చూడండి దక్షుడు. కాబట్టి నా మాట విను, వెళ్ళకన్నాడు. ఆవిడంది నేను వెళతానండి. చాలామంది, నేను ఎన్నో గ్రంథాల్లో కూడా చూశాను, భర్త చెప్పిన మాట వినక పార్వతీదేవి బయలుదేరినది అంటారు. అసలు ఆవిడ అవతార సందేశం అది కాదు, పార్వతీదేవి కాదు, పరదేవత ఎన్నడూ అలా చెయ్యదు. నేను మీతో మనవి చేసి ఆవిడ ఇలా చేసింది అంటే శివా విశ్వాహ భేషజీ తప్పు దిద్దాలి ఇప్పుడు ఆవిడ. అందుకని ఆవిడంది నేను వెళ్ళొస్తాను. తప్పకుండా ఆవిడని వెళ్ళవద్దు అంటుంటే వెళ్ళలేదు, వెళ్ళమని శివుడే అన్నాడు. కానీ ఎలా వెళ్ళిందంటే, నా భర్త ఆగ్రహానికి గురి అయి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని
కట్టుబట్టతో బయలుదేరింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు పెడతారు. ఎందుచేత అంటే తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే, అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకంటే ప్రేమ కదా, ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేరు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకుని వచ్చింది అనుకోండి, పుట్టింటి వారు సంతోషిస్తారు కదా, ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి, కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. ఆయన వెంటనే ప్రమదగణాల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టుపుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాటమునకు వెళ్ళింది. అదే మా దక్షారామం కాకినాడలో. కర్మకాలది ద్రాక్షారామం అయింది. దక్షారామము దక్షుని యొక్క ఆరామము అది. అప్పుడు తల్లి అక్కడికి బయలుదేరి తిన్నగా వెళ్ళింది. తల్లి గబగబా పరిగెత్తుకొచ్చింది, అమ్మ బాగున్నావా అని పలకరించింది. తల్లి ఎలా ఆగగలదు? ఆగలేదు. అన్నదమ్ములు పలకరించారు, కానీ దక్షుడు మాత్రం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు. దక్షుడే పలకరించినప్పుడు మనం పలకరిస్తే లేనిపోని ఉపద్రవం వస్తుందని సభలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. ఏ పరదేవత అనుగ్రహంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో, ఏ తల్లి అనుగ్రహానికి వాళ్ళల్లో కదలికలున్నాయో వాళ్ళు తల్లిని పన్నెత్తి కూడా పలకరించలే. ఇప్పుడు ఆ తల్లి అంది, దక్ష ప్రజాపతిని నువ్వెందుకు శివుణ్ణి పిలవలేదు అని అడిగింది. ఆయన పెద్ద నింద చేశాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు, ఇన్ని మాటలో చెప్పాడు. అన్నీ విందావిడ. విని అంది, ఏమయ్యా ఈ సభకి బ్రహ్మగారు కావలసి వచ్చాడా? బ్రహ్మగారికి తీసిపోనివాడయ్యాడా నా భర్త? నా భర్త శ్మశానంలో ఉంటాడంటున్నావు, శవాల యొక్క విభూతి ఒంటికి రాసుకుంటాడంటున్నావు, అందుచేత పూజనీయుడు కాడు అంటున్నావు. అది నిజమైతే పరగచితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ ఉగ్ర పరేత భూచరుండు పిశాచ యుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. ఆయన ఏదో పిశాచాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, ఆయన మహాశ్మశానంలో ఉంటాడు ఇలా చెప్తున్నావు కదా, నిజంగా ఆయనంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి తెచ్చుకున్న ఈ బ్రహ్మగారు, నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతి, వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళికణాల్ని తమ తల మీద ఎందుకు చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉంటే నీకెక్కడి నుంచి వచ్చింది కొత్త సిద్ధాంతం? అసలు ఆ మాటకొస్తే ఆయన అంత కారుణ్యశీలి లేడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడూ లేకపోతే నేనున్నానని అక్కడ నిలబడతాడు. ఆయన దయార్ద్ర హృదయానికి అది పరాకాష్ఠ. అటువంటి పరమేశ్వరుడు శర్వుడు. ఆయన శర్వుడు అంటే ఈ భూమిలో నుండి వచ్చేటటువంటి సమస్త సంపద ఆయన అనుగ్రహము చేతనే వస్తుంది. మీరు చూడండి, ఇవాళ నేను ఇలా ఉన్నాను, ఎందువల్ల ఉన్నాను? మధ్యాహ్నం కాస్త అన్నం తిన్నాను. అన్నం ఎలా తిన్నాను? ఎక్కడో వరి పండింది, ఆ బియ్యం తీసుకొచ్చాం, నీళ్ళల్లో పోసాం. నీళ్ళు ఎక్కడివి? ఆయనే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లింగపురాణం చెప్తోంది, భవ అన్న పేరుతో లోకాన్ని బతికించడానికి నీటి రూపంలో శివుడు ఉంటాడు. అగ్ని ఆయన శాసనం, నువ్వు ప్రతి ఇంట్లోనూ వంట బ్రాహ్మణుడిగా ఉండు అని. అందుకని అగ్నిహోత్రుడు ఉడికిస్తున్నాడు.
అగ్నిహోత్రుడు ఉడికిస్తే నీటి రూపంలో ఆయనే ఉండి భూమిలోంచి వరి పండేటట్టుగా చేసి అన్నం ఇచ్చి తినేటట్టు చేసి అన్నపూర్ణమ్మ అది సప్తధాతువుల్లో కలిసేటట్టు చేస్తే సాయంకాలం నేను ఉపన్యాసం చెప్పాను. లేకపోతే ఉపన్యాసం ఎక్కడ, నీరసం వచ్చి ఎక్కడ పడున్నాను, ఏ గదిలోనూ. కాబట్టి శర్వుడు అంటే ఒకటి నేనున్నాను, భవతి అంటారు. ఉన్నాను అన్నదానికి కారణం బయట పోషించిన పదార్థములన్నీ ఆయన అనుగ్రహం, పోషింపబడమే కాదు భోగములన్నీ ఆయన అనుగ్రహం. నేను కారులో ఎక్కడికో వెళ్ళాను, విశ్వనాథ మందిరానికి. కారు తయారు చేసేటటువంటి ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది, ఇనప ఖనిజం. ఆ కారులో పోయడానికి కావలసిన పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్రోలు ఇనుము కలిస్తే కదూ కారైంది. ఆ రెండు భూమిలోంచి వచ్చాయి. అంటే భోగములన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవి, భోగాలకి కావలసినవి పరమేశ్వరుడై ఉన్నాడు. నువ్వు చేసే యజ్ఞం, అందులోని సృక్కు, అందులో వాడుతున్నటువంటి స్రవం, రుద్రంలో అభిషేక మంత్రాల్లో చెప్తారు స్వామి గురించి, ఇవన్నీ పరమశివ స్వరూపాలే అని. ఆ యజ్ఞశాల నీ బతుకు, నువ్వు ఉన్నానండం, నువ్వు మాట్లాడడం, నువ్వు తినడం, నువ్వు ఇస్తున్న హవిస్సు, ఇవన్నీ శివుడు. శివుడిని వద్దండం ఏమిట్రా? శివుడు లేకుండా అసలు యజ్ఞం ఉంటుందా? దేనికి అవమానించావు శివుణ్ణి అని ఆవిడ అడిగి, దక్షుడు మనసు మార్చుకోకపోతే ఆవిడ ఒక మాట అంది. ఇప్పుడు తన తప్పు తాను దిద్దుకుంటాడేమో ఒక అవకాశం ఇచ్చింది. ఆయన దిద్దుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన దిద్దుకోవట్లేదు. ఒక్కరు లేచి తప్పయా, ఆవిడ చెప్పింది నిజం, నీ బుద్ధి మార్చుకో అని అనలేదు. కాబట్టి ఇప్పుడు 3 లోకముల తప్పు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ తప్పు దిద్దాలి. తప్పు దిద్దడానికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ పరదేవత, ఆవిడ ఆదిపరాశక్తి. ఆవిడే తలుచుకుందనుకోండి, ఆవిడకి ఒక్క క్షణం పట్టదు యజ్ఞాన్ని ధ్వంసం చేయడం. కానీ ఒక కన్న కుమార్తెగా, వేరొకరి భార్యగా, పుట్టింటికొచ్చిన ఆడపిల్లగా దక్షయజ్ఞ ధ్వంసం ఆవిడ చెయ్యదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇటువంటిది ఉంటుందో అక్కడక్కడ ఆవిడ సాక్షి మాత్రమే. మహాప్రళయతాండవ సాక్షిణి. ఆవిడ కన్న తల్లి, చంపలేదు. ధర్మరక్షణార్థం రాక్షస సంహారం చేస్తుంది. అంటే వాడు అందులో ఉంటే ఇంకా పాడైపోతున్నాడని విడిపిస్తుంది కారుణ్యంతో. ఇప్పుడు ఆవిడే చంపేస్తే అర్థం లేదు, కానీ 3 భువనములకు పాఠం చెప్పాలి. అందుకని ఆవిడంది, నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ, ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నరుడు అన్నం తిన్నాడు, ఏదో పప్పు అన్నమో కూర అన్నమో పులుసన్నమో తిన్నాడు, బాగా రుచిగా ఉంది కదా అని. తీరా కడుపు నిండా తినేసిన తర్వాత అడుగున ఇంకా బాగుంది, కొంచెం ఏమైనా ఉంటే కాస్త నంచుకోవడానికి వేసుకుందామని పెరుగు అన్నంలో వేద్దామని గరిటెతో ఇలా అన్నాడు. చచ్చిపోయిన బల్లి పైకొచ్చింది. అయ్యో, ఇంత రుచిగా ఉన్న పులుసన్నం నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి కక్కేస్తాడా? తాను ఎంతో బాగుందని తిన్నన్నమైనా అది తిన్న అన్నం మంచన్నం కాదని తెలుసుకున్న ఉత్తర క్షణంలో నరుడు తన నోట తన వేలు పెట్టి తన కడుపులోది తాను కక్కినట్టు, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, పనికి మాలిన వాడవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా, ఇక నీ కూతుర్ని అన్న పేరుతో ఈ శరీరంతో బయట తిరగను. ఇలా తిరిగితే దాక్షాయిణి అంటారు నన్ను. ఇక నీ కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని అంటే ఒకనాడు నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చా, నీ కుమార్తెగా ఉండడం ఇష్టం లేకే ఆ అవతారాన్ని చాలించానని లోకానికి తెలియాలి. అందుకే నేను ఈ అవతారాన్ని చాలించేస్తున్నాను అని వెంటనే ఆవిడ యోగాగ్నిని రగల్కొల్పి అందులో భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆ అగ్నిహోత్రంలో దుముకి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకు నావిండి సతీదేవి అన్నారు, మహాపాతివ్రత్యమున్న తల్లి. ఆవిడ భర్త నిందని కూడా ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చిట్ట చివరి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. సతీదేవిగా అవతారాన్ని చాలించేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని దక్షుణ్ణి అడ్డుపెట్టి లోకానికి చెప్పి వెళ్ళిపోయింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ. ఓరి పిచ్చాడా, శివుణ్ణి ద్వేషించి, శివుణ్ణి నిందించి, శివుణ్ణి విమర్శించి, శివుణ్ణి దూరం చేసి, శివుణ్ణి కాదని
నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది శివము కాదు, మంగళప్రదము కాదు, అది అశుభంగా, అమంగళకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఆగిపోతుంది అని చెప్పి ఆవిడ అవతారాన్ని విడిచిపెట్టింది. ఇది ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అమ్మవారి యొక్క సందేశం. భవో నహోద్దేష్టి శివం శివేతరః. శివుణ్ణి నింద చేసిన వాడు శివమును అనగా శుభమును పొందలేడు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అన్న వార్త ప్రమథగణాలు వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది కదండి, మరి అమ్మవారి శరీరం విడిచిపెట్టింది. ఆ దక్షుడి మీదకి వెళ్ళారు. భృగువుది అదో విచిత్రమైన జీవితం. ఆయనకి శివద్వేషం. అందుకని ఆయన పార్వతీదేవి అమ్మవారు దాక్షాయణి శరీరాన్ని విడిచిపెట్టింది, శివుడు అవమానింపబడ్డాడని ఆ ప్రమథగణాలు దక్షుణ్ణి ఏమీ చెయ్యలేకుండా కృత్యల్ని సృష్టించాడు. యజ్ఞంలోంచి సృష్టించి వాళ్ళని పారద్రోలేడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశాంతంగా కూర్చునున్నాడు పరమేశ్వరుడు. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. అమ్మగారు శరీరం విడిచిపెట్టిందండి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టిందిరా అన్నాడు. దక్షుడు నింద చేశాడండి మిమ్మల్ని, తట్టుకోలేక ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మరి మీరేం చేశారన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మేము దక్షయజ్ఞంలో దక్షుడికి బుద్ధి చెప్పడానికి మీద పడ్డాం, కానీ భృగువు కృత్యల్ని సృష్టించి మమ్మల్ని పారద్రోలేడు అన్నారు. అంతే. ఇదే కదా శివా రుద్రస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తుంది. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేందరోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. అంటే రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తలపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికీ అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది.